ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 28. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థులకు శివాజీ సేవ, పాలనలో లేని గ్రామాలు కోరుట. శ్రీ నిత్యానంద యోగి శ్రీ సమర్థుల వారి లీలను దర్శించి ఇట్లు చెప్పసాగెను. విద్యాసాగర, ఒకసారి శివాజీ మహారాజు గురుదేవుల గురించి విచారించగా వారు తీర్థాటనకై దక్షిణ దేశమునకు వెళ్ళి వచ్చినట్టు తెలిసింది. శివాజీ మహారాజుకు శ్రీ సమర్థులను దర్శించాలని తీవ్రమైన ఆకాంక్ష కలిగింది. వారి వియోగమును తట్టుకోలేనట్లు అనిపించసాగింది. రాజకార్యములందు మనసు లగ్నమొకటలేదు. ఈ పరిస్థితులలో శివాజీ ఒకసారి కొల్హాపురునకు పోయి మహాలక్ష్మిని సేవించుకొని గురుదర్శన ప్రాప్తి కలిగించమని వేడుకొని తిరిగి వచ్చి ఒక భటుని పిలిచి శ్రీ సమర్థుల వారెక్కడైనా దగ్గరలో ఉన్నారా అని చాపల్ మఠంలో విచారించరమ్మని పంపెను. శ్రీ సమర్థుల వారు మసూరి గ్రామంలో వేంచేసి ఉన్నారన్న వార్తను భటుడు వచ్చి వినిపించెను. వెంటనే శివాజీ కొందరు బ్రాహ్మణులను పంపి శ్రీ సమర్థుల వారిని మన సంస్థానమునకు తోడ్కొని రమ్మని, కొన్ని రోజులు వారి సన్నిధిని మనకు ప్రసాదించమని వినయపూర్వకంగా కోరండి అని చెప్పి పంపెను. శ్రీ సమర్థులు ప్రజల మనిషి. వారు ఎవరికీ కట్టుబడే వ్యక్తి కాదు. సర్వజన హితకారి అనగా అందరి మేలు కోరే విధంగా సంచరించేవారు. వారి దాసబోధ గ్రంథములో కూడా ఈ విషయమునే వ్రాసినారు. యోగులు సర్వస్వతంత్రులు, వారు ఎవరికీ కట్టుబడరు, భగవదాజ్ఞలను పాటించుచుందురు అని వ్రాసినారు. వారు నిర్వచించిన విధానమును వారు ఆచరించి తీరెదరు. శ్రీ సమర్థుల వారు ఏ చోటికి వెళ్ళినా వారిని ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండమని కోరేవారే గాని తిరిగి వెళ్ళుటకు ఎవ్వరూ సమ్మతించేవారు కాదు. శ్రీ సమర్థులు మాత్రం ఎంతమంది ఆపినా ఆగే వ్యక్తి కాదు. రామాజ్ఞ అయ్యిందంటే ఆ చోట ఉండరు. శివాజీ గారు పంపిన వ్యక్తులు మసూరికి చేరుకునేసరికి శ్రీ సమర్థులు ఆ గ్రామం విడిచి వెళ్ళినట్లు తెలిసింది. శివాజీకి ఈ వార్త తెలుపగానే శ్రీ సమర్థుల నామస్మరణ ఏమర్క చేస్తూ గుర్రం పైన బయలుదేరి మసూరికి వచ్చి విచారించుకొని గురుదేవులు మాహులీకి పోయినట్లు తెలుసుకొని తాము కూడా మాహులీకి చేరినారు. శ్రీ సమర్థులను చూడగానే చిన్న పిల్లవాని వలె దుఃఖం పొంగిరాగా అమాంతంగా సాష్టాంగ వందనం చేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. శ్రీ సమర్థులు ప్రేమపాత్రమైన చూపులు ప్రసరింపజేస్తూ, ఏమైనది శివబా, అందరూ క్షేమమే కదా? విజయ పరంపరను శ్రీరామునికి ప్రసాదించినారు. మాకు ఎక్కడ ఉన్నప్పటికీ నీపైననే కదా దృష్టి. నీవు భారీ సంకటం నుండి ఎలా బయటపడగలిగినావు? విచిత్రమైనవయ్యా శ్రీరామ ప్రభు యొక్క లీలలు. రావణ సంహారి అయిన ప్రభువునకు అసాధ్యమేమున్నది? నీవెందులకు బెంబేలు పడుతున్నావు? యుద్ధ సమయంలోనేమో ఎనలేని శౌర్యము, ఇప్పుడేమో బేలతనమా? రాజునకు ఎల్లప్పుడూ ధైర్య శౌర్యములే శోభాయమానములు అంటూ ఉంటే శివాజీ తన బాధని ఈ విధంగా వ్యక్తీకరించారు. తమ సేవలో నిమగ్నమై ఎక్కువ సమయం గడపాలని నా తలంపు. తమరు మరింత దూరమైపోతుంటే నా మనసు విహ్వలమగుచున్నది గురుదేవా అని శివాజీ పలికెను. శ్రీ సమర్థులు, శివబా, మేమిక్కడ లేనందున కష్టములు కలిగినవని భావించుచున్నావు, కానీ శ్రీరామ ప్రభువు అంతటా నిండియున్నారు సుమా. నీవు వారి స్మరణ విలువక చేస్తావు. వారి ఆజ్ఞలను పాటించవలదా? వారి ఆజ్ఞని నీవైనా మేమైనా పాటించి తీరాలి అని మృదుమధుర వాక్కులతో సమాధానపరచిరి. వారిరువురు తిరిగి చాఫల్ మఠమునకు వచ్చినారు. శివాజీ గురు సన్నిధిలో కొన్ని దినములు ఉండగోరెను. శ్రీ సమర్థులు అనుమతించిరి. 3 రోజుల తర్వాత రాజావారి ఇట్లు ప్రార్థించినారు. మా విజయాలకు కారకులు తమరే కావున నాకేమైనా సేవాభాగ్యం ఇప్పించగోరుచున్నానని పలికిరి. శ్రీ సమర్థులు అది విని, గోబ్రాహ్మణ స్త్రీ శిశువృత్తులకు ఎటువంటి హాని కలుగకుండా నీవు కాపాడుచున్నావు గదా, అది మాకు సేవ చేసినట్లు కాదా? ఇంకేమి కావాలను గోసావిలకు అన్నారు. శివాజీ ఒప్పుకొనగా, గురు మహారాజ్, తమరి దయతోనే నేను గెలిచిన సంస్థానములలో ఎంతో కొంత మీ సేవకు అనుమతించిన అధికార పత్రము రాసి ఇచ్చేదను అని ప్రతిమాలెను. శ్రీ సమర్థులు శివాజీ మొండితనమును గమనించి 3 గ్రామముల పేర్లు చెప్పి ఆ గ్రామములు మాకు రాసి ఇవ్వమని కోరెను. శివాజీ మ్రాట్పడి నిలచెడి, గురు మహారాజ్, ఆ గ్రామములు నా పాలనలోనివి కావు, ఎట్లు రాసివ్వగలనని సంకోచముతో పలుకగా, కళ్యాణ్, శివాజీ గురువాజ్ఞను పాటించుము అని సలహా చెప్పెను. శివాజీ చేయనది లేక
ఆ 3 గ్రాములు గురుదేవుల పేరున స్వాధీనము రాసి రాజముద్ర వేసి ఇచ్చెను. కానీ మనసుకు సంతోషము కాకుండెను. శ్రీ సమర్థుడు ఇట్లెందుకు కోరినారో తాను విసిగించినానేమో అని ఆలోచించుచుండగా శ్రీ సమర్థులు కళ్యాణ్ పద, ఇప్పుడు మనకు ఒక బెడద తీరినది. ఈ శివాజీ పాలనలో మనం లేము. వీరి ఆజ్ఞలు అనుజ్ఞలు మన పైన ఇక పనిచేయవు. ఆ గ్రామాలకు పోయి భిక్ష చేసుకుని హాయిగా బ్రతకవచ్చు పదా అన్నారు. శివాజీకి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తానేమి తప్పు చేసినాడో తెలియక తికమక పడుచున్నాడు. ఇక మాట్లాడు గురుదేవులు అవకాశం ఇయ్యలేదు. శివా మీరిక వెళ్ళవచ్చును అన్నారు. కొండంత మనోవేదనతో సతారాకు శివాజీ తిరిగిపోయినారు. కానీ నిద్రాహారాలు లేక 4 రోజులు రేయింబగళ్ళు చాలా వ్యధ చెందినారు. గురుదేవులను చేజేతులారా నేనే దూరం చేసుకున్నానేమోనని ఆర్తితో వారి నామస్మరణ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత తన రాజ్య పరిధిలో లేని గ్రామాలలో శ్రీ సమర్థులు ఎంత బాధపడవలసి వస్తుందోనని మనసు ఆగక గుర్రమెక్కి శివాజీ శ్రీ సమర్థులుండే చోటికని బయలుదేరి పయనమైనారు. కొంత దూరంలో ఉండగానే శ్రీ స్వామి సమర్థులు కళ్యాణ్ గారులు దారిలోనే కలిశారు. అంత దూరంలోనే శివాజీ గుర్రం దిగి నమస్కరించి నిలిచారు. శ్రీ సమర్థులు శివాజీతో అత్యంత ప్రేమపూరితంగా మాట్లాడి, శివబా, నీ పాలనలో లేని గ్రామాలన్నావు, కానీ అక్కడి ప్రజలు నీ పాలనే కావాలంటున్నారు. ఆ సంస్థానం వారు ఈ 3 గ్రామాలను నీ రాజ్యంలోనే విలీనం చేశారు. నిన్ను నీ సేవను తప్పించుకుందామన్నా కుదరలేదే, అందుకే తిరిగి వస్తున్నామని చెప్పేసరికి మరొక్కసారి పాదాభివందనం చేసి, గురుదేవా, నాకు గుణపాఠం చెప్పుటకే తమరిట్లు చేసినారు. ఈ రాజ్య సంపదంతా తమరిదే, నాది కానే కాదు. నాదంటూ ఏదైనా ఉన్నప్పుడు తమకి ఇవ్వాలనే ఆశ కలుగుతుంది. అంతా మీదైనప్పుడు నేనిచ్చేదేముంది? నన్ను నా అజ్ఞానాన్ని మన్నించండి అని కొన్ని రోజులు వచ్చి రాజమందిరంలో ఉంటూ అక్కడి వాళ్లకు జ్ఞానబోధలు చేయమని కోరారు. తరువాత వస్తామని శివాజీని పంపివేశారు. శ్రీ సమర్థులు శివాజీ పిలుపు ప్రకారం 4 రోజులు వచ్చి రాజమందిరంలోనే ఉండి సభలో కీర్తనలు, కథాగానము, ప్రవచనములు వినిపించారు. 4 రోజుల తర్వాత మంత్రిగారింట్లో కథ చెప్పించుకున్నారు. శ్రీ సమర్థులు ఆ రోజున రాజాంతఃపురం వెనుక వీధిలో భిక్షకై వెళ్ళారు. వారి కంఠస్వరం శివాజీ గుర్తించి వెంటనే తన రాజ్యమంతటిని గురువుకు దారాదత్తం చేస్తున్నట్లుగా కాగితం వ్రాసి రాజముద్ర వేసి శ్రీ సమర్థుల జోలిలో వేసి నమస్కారం చేశాడు. లోనికి రమ్మని ఆహ్వానించాడు. లోనికి వచ్చి పకపకా నవ్వి శ్రీ సమర్థులు, శివబా, రాజ్యం నాకిచ్చి నీవేమి చేద్దామనుకుంటున్నావు అన్నారు. తమ పాదసేవ చాలు స్వామి అన్నాడు శివాజీ. శ్రీ స్వామి, బాగున్నది, ఎవరు ఏ పని చేయవలనని ధర్మశాస్త్రం చెప్పుచున్నదో అదే చేయాలి అని ఆ కాగితం చించివేశారు. అయినా శివాజీ, ఈ రాజ్యం నాది కాదు, మీదేనన్నాడు. శ్రీ సమర్థులు, సరే, నా ఆజ్ఞలను పాటించి రాజ్యం ఏలుము, సేవకునిగానే ఉండుము అని ఒప్పించారు. ఆనాటి నుండి ఆ రాజ్య చిహ్నంగా కాషాయ రంగు జెండా స్థాపించాడు శివాజీ. గురుపాదుకల సింహాసనం పైన ఉంచి ఆ రాజ్యం గురు సామ్రాజ్యం అనే భావంతోనే పరిపాలన చేశాడని కూడా చరిత్ర చెప్పుచున్నది. మరి కొన్ని రోజులు ఉండమని శివాజీ అర్థించగా శ్రీరామాజ్ఞ ఇంతవరకే అని ఆ క్షణంలోనే అదృశ్యమైపోయినారు. వత్స, విద్యాసాగర, మహాత్ములు దైవాజ్ఞను పాటించరు తప్ప తాముగా సంకల్పించరు. సాధారణ వ్యక్తులు తమకు తామే సంకల్పించుకునేదరు. అది నెరవేరకుంటే తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలసిందనే నానుడి ప్రకారము వేదన పడతారు. అట్లుగాక మహాత్ములు దైవ సంకల్పానికే తమ సంకల్పాన్ని జోడించడం ద్వారా ప్రతి కార్యము నిర్విఘ్నంగా సాగిపోయేటట్లు చేసుకొని విజయం సాధిస్తారు అని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని అందరితో జయనాదములు చేసినారు. చాఫల్లో శ్రీరామనవమి, చనిపోయిన వ్యక్తి బ్రతుకుట. శ్రీ నిత్యానందులు తిరిగి ఇలా ప్రారంభించారు. విద్యాసాగర, చాఫల్లో ఒక సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఆ ఉత్సవాలు చూచేందుకు ఒక వృద్ధ దంపతులు వచ్చారు. దశమి నాడు అర్ధరాత్రి భర్త చనిపోయినాడు. శ్రీ సమర్థుల వారికి ఈ విషయం తెలియకూడదని, వారి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందేమోనని అతని భార్య కూడా రోధించకుండా జాగ్రత్త పడింది. ఎవరి సహాయంతోనైనా భర్త శవాన్ని బయటికి తీసుకుపోవాలంటే ఎవరితో చెప్పితే ఏమి తంటా వస్తుందోనని అలాగే దుప్పటి ముసుగు కప్పి సమయం కొరకు వేచి ఉన్నది. శ్రీ సమర్థుల వారు మధ్యాహ్న భోజన సమయంలో అందరికీ ప్రసాదం ముట్టిందా అని శిష్యులను అడిగారు. అందరికీ ముట్టిందని చెప్పారు. మరి ఆ చివరి కుటీరంలో ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడే,
ముందు లేచి శ్రీరాముల ప్రసాదం తినమనండి అన్నారు. ఎవరు ప్రసాదానికి రాలేదోనని శిష్యులు వెళ్ళి విచారించగా ఒక ఆయన ముసుగేసుకుని పడుకొని ఉన్నాడు. అక్కడే భార్య ఉన్నది. అప్పుడు ఆమెను అడిగారు, ఈయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? శ్రీ సమర్థుల వారు శ్రీరాముల ప్రసాదం తినమన్నారు అని చెప్పుతుంటే ఆమె అప్పుడు చెప్పింది, ఆయన రాత్రే చనిపోయాడని. శ్రీ సమర్థులకి ఈ వార్త తెలియనీయవద్దని ఆపు చేశానన్నది. శిష్యులు కొందరు వెళ్ళి సమర్థుల వారితో చెప్పగా వారు చాలే ఉపవాసం, లేపి ప్రసాదం తినిపించండి అన్నారు. సరేనని శిష్యులు ప్రసాదం తెచ్చి, ఓ మహానుభావా లే, శ్రీ సమర్థుల ఆజ్ఞ అయ్యింది, ప్రసాదం తిను అన్నారు. అంతే, లేచి కూర్చొని ఆ వ్యక్తి వారి చేతుల్లోని ప్రసాదం లాక్కొని మరీ తినేశాడు. అబ్బా, ఎంత మంచి నిద్రపోయాను అన్నాడు. అతని భార్య, నిద్ర కాదయ్యా, నీవు చచ్చిపోయినావు, ఆ సమర్థుల దయతో బ్రతికావు అంటుంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. జయరాముకు పరీక్ష. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఒకసారి షాహపురంలో బాజీపంత్ సతీబాయిలకు దర్శనమిచ్చి ప్రతాప మారుతి దేవాలయంలో కీర్తన చేసి రాత్రికి సమీప కొండ గుహల్లోకి వచ్చారు. ఆ సమయంలోనే అక్కడికి జయరామ స్వామి కూడా వచ్చి చేరారు. శ్రీ సమర్థుల వారు ఆ రాత్రే ఈ కొండ గుహను పెద్దది చేయాలని ఆదేశించారు. సరేనని జయరామస్వామి వెంటనే పెద్ద పలుగు పారా తీసుకున్నారు. ఆ గుహలోనే సిద్ధంగా ఉన్నాయి అవి. నీవు పలుగుతో పడగొట్టు, నేను రాళ్ళు మట్టి ఎత్తి బయట పోస్తానన్నాడు సమర్థులు. సరేనని పలుగుతో పొడుస్తుంటే కొన్నిసార్లు పొడిచిన తర్వాత పెద్ద కొండరాతి పిల్లలు విరిగి ఒక్కసారిగా పడినాయి. ఆ రాళ్ళు మట్టి పడే సమయానికి శ్రీ సమర్థులు అక్కడి నుండి అదృశ్యమైనారు. కానీ జయరామస్వామికి ఈ విషయం తెలియదు. 4 దిక్కులా కలయి చూశాడు. శ్రీ సమర్థుల వారు కనిపించకపోయేసరికి ఆ రాళ్ళ కింద పడిపోయి ఉంటారని భావించాడు. గురుదేవ్, మహారాజ్ అని దిక్కులు పిక్కటిల్లేటట్టు పిలిచాడు. ప్రతి శబ్దం రాకపోయేసరికి గురుదేవులు ఈ రాళ్ళ కిందనే ఉన్నారని నిర్ణయించుకొని జయరామస్వామి ఏడ్చుకుంటూ ఆ రాళ్ళన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ బాగా అలసిపోయాడు. శ్రీ స్వామి సమర్థులు బయటపడలేదు. హే సమర్థ సద్గురో, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ నీవేనని నమ్మినవాడను. గురునాథ, అటువంటి మిమ్మలను ఈ రాళ్ళగుట్ట కింద పడిపోయేలాగా నా చేతులారా చేశాను. నాకు నిష్కృతి లేదు. ఎక్కడున్నారో పలకండి, నా యందు దయచూడండి, ఈ దీనుని మన్నించండి. సద్గురో, అర్ధాంతరంగా ఇలా మీ జీవనయాత్ర ముగిస్తారా? అది నా చేతుల మీదుగానా? నా గురుదేవులను ఈ రాళ్లలోంచి నేను బయటకు తీయలేకపోయి తిని ఇక నా బ్రతుకు వృధా అని తనింక శరీరం త్యజించాలనుకున్నాడు. ఆ కొండ ఎక్కి దూకడానికి ప్రయత్నించాడు. అంతలో ఆకాశవాణి, ఆగు, శ్రీ సమర్థుల వారు మారుతి మందిరంలో సురక్షితంగా ఉన్నారని చెప్పగా విని ఏడుస్తూ నిజమా కాదా అని షాహాపూర్కు వచ్చి మారుతి మందిరంకు వస్తాడు. అక్కడ సమర్థులను దర్శించగానే దుఃఖం పొంగిపొర్లింది. వెక్కి వెక్కి ఏడుస్తూ పాదాల పైన పడినాడు. శ్రీ సమర్థుల వారు అతనిని లేపి, జయరాం, శ్రీరామప్రభు సంకల్పం ఎలాగైతే అలాగే జరుగుతుంది. ఇంత మాత్రానికే నీవు ఇంత బెంబేలు పడి ప్రాణం వదులుతావా అని మందలిస్తారు. కేశవస్వామి, బాగానగర్కర్ శ్రీ సమర్థుల వారి యొక్క ధర్మ సంస్థాపన విధానం గురించియు వారి ధైర్య సాహసముల గురించియు మ్లేచ్చులను ఎందరినో సన్మార్గంలోనికి మార్చినారని, అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యం ప్రజల్లో గలిగిస్తున్నారనే వార్తలు భారతదేశమంతటా తెలిసి వారి కీర్తి వాడవాడలా స్మరించబడుచున్నది. శ్రీ సమర్థులు తీర్థాటన సమయంలోనే ప్రజలలో ధైర్యము, బలము, సాహసము పెంపొందాలని అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్టలు చేసి తమ శిష్యులనే అచ్చట మహంతులుగా నియమించారు. ఆ మందిరాల వైపు చూచేందుకు కూడా యవనులు భయపడతారని ప్రతీతి. ఈ విషయాలన్నీ అనేక మంది సాధు సత్పురుషులకు తెలిసినాయి. హైదరాబాద్ అనగా భాగ్యనగర్లో ఉండే కేశవస్వామి గొప్ప సాధు పురుషుడు. వారికి కూడా శ్రీ సమర్థుల సామర్థ్యము తెలిసినది. ఆ స్వామి ఒక శిష్యుని చేతికి ఒక శ్లోకము వ్రాసిన పత్రమునిచ్చి శ్రీ సమర్థుల వారి సముఖానికి పంపించారు. ఆ శిష్యుడు వచ్చే సమయానికి శ్రీ సమర్థులు చాఫల్ మఠంలోనే ఉన్నారు. సంతోషంతో ఆ లేఖను అందుకున్నారు. అతనిని ఆదరించి 4 రోజులు తమ ఆశ్రమంలో ఉంచుకున్నారు. అతను తిరిగిపోవడానికి సెలవు కోరినప్పుడు కేశవస్వామి వారి లేఖకు సమాధానంగా లేఖ వ్రాసి ఇచ్చారు. అతనితో ఇలా అడిగారు, నీవు బయలుదేరినప్పుడు స్వామివారు ఖర్చులకు ఏమైనా ఇచ్చినారా? అతడు దినమునకు కావలసిన సాహిత్యమును నెయ్యి కొరకు కొన్ని పైసలు ఇచ్చినారని చెప్పాడు. శ్రీ సమర్థులు అతనికి ఖర్చులకని కొంత పైకం ఇప్పించారు. అతని ఖర్చులు పోను ఇంకా మిగిలినవి శ్రీ కేశవస్వామి వారికి తిరిగి ఇవ్వగా
వారు వాటిని మరియు ఆ లేఖను కళ్ళకద్దుకొని పూజలో పెట్టుకున్నారు. ఇదంతా వింతగా చూస్తున్న శిష్యులతో, నేను ఇలా చేస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? ఆ మహాత్ముని స్పర్శతో మన ఆశ్రమం పావనం అయ్యింది. ఆ నాణెముల రూపంలో ఇక్కడికి శ్రీ సమర్థులే వచ్చి ఉన్నారని చెప్పారు. శిష్యులు ఇంకా ఆశ్చర్యచకితులైనారు. కొంతకాలం తర్వాత శ్రీ సమర్థులు భాగ్యనగరం వస్తున్నట్లు కేశవస్వామి వారికి మనసులో తోచింది. కేశవస్వామి వారు తన్మయులై ఎదురు వచ్చారు. సాద నమస్కారాలు ఒకరికొకరు చేసుకున్నారు. ఇరువురు కలిసి మఠానికి రాగా అందరూ ఆశ్చర్యపోయారు. వారిరువురు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటే గంగా యముల సంగమం వలె ఉన్నదని శిష్యులు శ్రోతలు భావించారు. కేశవస్వామి వారు సంస్కృత స్తుతిమాలతో శ్రీ సమర్థులను స్తుతించారు. ఆనాటి నుండి శ్రీ కేశవస్వామి వారిని శ్రీ సమర్థులు తమ సోదరుల వలె భావించారు. వారికి కూడా శ్రీ సమర్థుల సాంగత్యంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఆయనతో కలిసి 5 శిష్యులు సమర్థ పంచాయతం అని స్తుతించేవారు. తర్వాత శ్రీ సమర్థుల పిలుపునందుకని మిగిలిన 3 కూడా అక్కడ చేరుట జరిగినది. ఒకరు శ్రీ సమర్థ రామదాస స్వామి చాఫల్, 2 జయరామస్వామి వడగాం, 3 రంగనాథ స్వామి నెగడి, 4 ఆనందమూర్తి బ్రహ్మనాళ్, 5 కేశవమూర్తి స్వామి భాగ్యనగర్. వీరి ప్రసంగాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. కొంతకాలం అందరూ కలిసి ఆనందమును పొంది తరువాత వారి వారి స్వస్థానములకు చేరుకున్నారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 28వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.